GS న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నంద్యాల వైఎస్ఆర్ నగర్లో రెచ్చిపోతున్న దొంగలు. శ్రీశైలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసమే చరితమ్మ, వెంకట్ రెడ్డి గారు పని చేస్తున్నారు. డోన్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం జేజేలు. నకీలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్. గోవిందపల్లె వద్ద నిద్రమత్తులో కరెంటు స్తంభాన్ని కొన్న ట్రక్. పేరాయిపల్లె మెట్ట వద్ద లారీ కొని కారు బోల్తా. బాక్సుతో సహా మొత్తం తీసుకుపోయినారు. అట్లా తెలిసి వైఎస్ఆర్ నగర్ మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఇప్పుడు నిన్న జరిగింది. మేమైతే కర్నూలుకు పోయినాం. పిల్లలు ఇద్దరు ఉన్నారు, మగ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్ళక్క కాడ ఉండమని ఇంటికి తాళం వేసుకొని బట్టలన్నీ ఇంట్లోనే ఉండయి బీరువాలో. నైనా బీరువాలో తీసుకొని మీ అక్క కాడ ఉండండి, నేను కర్నూలులో మా వాళ్ళకి బాగాలేకుంటే పోయాను. పోతే ఆ పిల్లలు అక్కడేమో పిల్లోడు వచ్చేలకు 11 అవుతుంది, చికెన్ కొట్టుకుపోతాడు. 11 అవుతుంది, ఇంకా ఆడనే తిని ఆడే ఉండమని చెప్పినాను. ఇక్కడ బాగా 2-3 మధ్యరాల కుక్కలు బాగా అరుస్తున్నాయంట. ఇక్కడ ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా చెప్పారు, 2-3 మధ్యరాలు జరిగిందమ్మా ఈ దొంగతనము అని చెప్పారు. టీవీ తీసిపోయారు, 30,000 రూపాయలు టీవీ. సేరు పడిగలు, అమ్మ నాగమయ్య పడిగలు సేరు ఉంటాయి ఒక్కొక్కటి. అమ్మవారి కాడు ఉండే పడిగలు తీసుకుపోయారు. 22,000 డబ్బులు పెట్టినాను ఈ అమ్మాయి పేరు మీద. వారం కంతులో తీసుకొని ఉన్నాను వడ్డీ కట్టాలని. 22,000 బీరువాలో పెట్టినా. నా ఒక జత కమ్మలు అవి 10 ఎంత అవి నాకు అవి పెద్దగా తెలియదు. అప్పుడు చాన్నాళ్ళైంది తీసుకొని. ఒక జత కమ్మలు తీసుకుపోయారు. అది సరే జరిగింది. మొత్తం ఎంతనా? ఎంత అమౌంట్? ఎంత అమౌంట్? 22,000 అమౌంట్ కాదమ్మా, అంతా కలిపి 1,00,000 రూపాయల దాకా తీసుకుపోయినట్టే. 1,00,000 రూపాయలు. మీ పొద్దున ఎట్లా తెలిసింది దొంగతనం జరిగిందని? పిల్లలు ఫోన్ చేసినారు. పిల్లలు ఇంటికి వచ్చినారంట. వాకిలు బాగా తీసి పెట్టిందంట. ఇంట్లో పోయి చూస్తే టీవీ అవి రావడం కూడా అక్కడి నుంచి వచ్చినారు. టీవీ గీవి అంతా పీకేసింది. టీవీ లేదని పిల్లలు వాళ్ళక్క కాడికి గమకన పోయి చెప్పినారు. వాళ్ళక్క నాకు ఫోన్ చేసి చెప్పింది, అమ్మ ఇంట్లో టీవీ గీవి అంతా దొంగతనం చేసినారంటే, నేనుండి బీరువాలో డబ్బులు ఉండే చూడుకోండి అని చెప్పిన. బీరువా కింద పైన డోర్ వేసినాను, లాక్ వేసినాను. కింద వేయకుండా వెళ్ళిపోయినాను. అట్నే బాగలేదని గబగబ వెళ్ళిపోయినాను. అది వేయకుండా, అసలు డబ్బులు పెట్టిందే వేయకుండా వెళ్ళిపోయినాను మర్చిపోయి. నా బట్టల కాడికి తీసుకొని అవి అయిగో బ్యాగులు అవన్నీ ఆ బట్టలు అన్నీ పెట్టుకొని ఇంకా దానికి తాళం వేసినానులేని వెళ్ళిపోయాను. శుభ్రంగా నా కమ్మలు బాక్సు డబ్బులు అన్నీ ఒక దాంట్లోనే పెట్టాను. మొత్తం బాక్సు తీసుకొని పోయారు. అమ్మవారి కాడు ఉండే పడిగలు సేరు పడిగలు అవి తీసుకుపోయినారు. ఎవరి మీదనన్నా మీకు డౌట్ ఉంది? ఉంది. ఈ పక్కన రోజు ఆడికి ఏడికి బాగా తిరుగుతుంటారు. అపార్ట్మెంట్లో ఉండేటి అన్ని స్తంభాలన్నీ తీసుకుపోయి కోసుకొని అమ్ముకుంటుంటారు. ఇనుప సామాను వాళ్ళే దొంగతనం. ఒకసారి ఇంత మా ఇంటికి పూజ కానీ వస్తారు పెద్దమ్మ కాడికి. ఈ భక్తులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, కానుకలని వేసిపో ప్రాబ్లం ఏంటంటే 5 ఇష్యూస్, శానిటేషన్, వాటర్ సప్లై
బాటిల్ కాచి దోమలు ఎక్కువ ఉన్నాయి మేడం ఇక్కడ అసలు పట్టించుకోవడం లేదు. ఇళ్ళ మధ్యన అయితే అది బ్లీచింగ్ పౌడర్ ఏదైనా అసలు ఏం పట్టించుకోవడం లేదు. చెప్పాలంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా వచ్చి వేసేవాళ్ళు. ఇప్పుడైతే చెప్పినా సచివాలయం వెళ్ళి చెప్పినా ఏడానికి అసలు చాలా ఇబ్బంది ఉంది. ఫస్ట్ ప్రాబ్లం మీ వ్యక్తిగత మోహన్ రెడ్డి గారిని స్మరించుకుంటున్నాము. బి మోహన్ రెడ్డి గారు అలాగే బివి జయనాథ్ రెడ్డి గారు ఈ ఊరికి చాలా మంచి పనులు చేశారు. కొందరు ఈ ఊర్లో అనుకుంటుండొచ్చు మాకు వారికి మనస్పర్ధలు ఉన్నాయి, ఏంది లేదనేది. మేమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబం, తెలుగుదేశం పార్టీ సింబల్ కోసమే పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీ అన్నగారు నాకు మొన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను ఢిల్లీలో అనివార్య కారణాల వల్ల రావట్లేదు, చాలా సంతోషం, మంచి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఈ రోజు రైతులకు కానీ మంచిగా రుణాలు చేసి మన ఇక్కడున్న వ్యవసాయ ప్రాథమిక సంఘానికి ఇంకా మంచి రుణాలు కల్పించి రమణ గారు, నాగరాజు గారు, అలాగే మన మురళి గారు వాళ్ళకి ఎంపిక చేసిన ఈ కమిటీలు ఇంకా మన ఉలిందకొండనే జిల్లాలో టాప్ పొజిషన్ లో ఉండేలా ప్రయత్నం చేస్తాము. దానికి మా సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా ఎక్కడైనా వేరే దగ్గర కూడా క్రెడిట్ సొసైటీ ఢిల్లీ లెవెల్లో కూడా మన ఉలిందకొండని అటాచ్ చేసి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ కింద కూడా ఎక్కువ రుణాలు మన రైతులకు వచ్చేలాగా చేస్తాము. మీ అందరికీ తెలుసు, నిన్ననే మనది ఎంతో మంది అంటున్నారు పరిశ్రమలు వస్తా ఉన్నాయి, రైతుల పరిస్థితి ఏంది అని. పరిశ్రమలతో పాటు 2 పరిశ్రమలు కానీ అలాగే వ్యవసాయదారుల కోసం మన రాష్ట్రంలో రైతు జనాభానే ఎక్కువ కాబట్టి రైతులను ఏ రోజు విస్మరించే సమస్య లేదు. రైతుల కోసం నిన్ననే అన్నదాత సుఖీభవ అని 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 20,000 రూపాయలు మనం సంవత్సరానికి ఏడాదికి వాళ్ళకి సాయం చేస్తా ఉన్నాం. 20,000 రూపాయలు అంటే ఈ దేశ చరిత్రలో ఏ ఒక్కరు కూడా ఒక రైతుకి 20,000 రూపాయలు డైరెక్ట్ గా అకౌంట్ లో వేసిన దాఖలాలు లేవు. అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అది కూడా ఎన్నో అప్పులు చేసి మనకు నీచమైన సిచ్యువేషన్ లో ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వదిలిపెట్టి పోయిన తర్వాత మనం ఇలాంటి స్థాయిలో తీసుకురాగలుగుతున్నాం అంటే మీరే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా కష్టపడి రైతులకు వెన్నుముక్కగా నిలుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకటి కల్లూరు మండలానికి వస్తే 1350 ఓట్లు ఒక్క ఉలిందకొండలోనే మెజార్టీ తీసుకొని రావడం జరిగింది. మన మండలమే బీసీల మండలం. బీసీ కోసం, బీసీ బాగుల కోసం, ఎస్సీ ఎస్టీల బాగు కోసం ఎంతో ఉన్నతంగా చరితమ్మ గారు పనిచేస్తా ఉన్నారు, వెంకటరెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు, నాయకులు మల్లెల రాజశేఖర్ గారు అయితేనేమి. మనం వచ్చే పదవులు కూడా ఈరోజు మీరే అబ్జర్వ్ చేయండి. మన పర్ల శేఖర్ గారికి ఒక బీసీ కురువకు సంఘానికి చెందిన వ్యక్తికి కల్లూరు సింగిల్ విండో చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇక్కడ 2 బీసీలని కొంగన్పాడుకునైతేనేమి బస్తిపాడుకైతేనేమి 2 వాళ్లకు మనం అవకాశం కల్పించడం జరిగింది. మన కల్లూరు మండలం ఎట్లయితే 5,000 మెజార్టీ తెచ్చినామో అదే విధంగా నిలబెట్టుకొని ప్రతి ఎలక్షన్ లో చరితమ్మ గారికి మీరు సహాయ సహకారాలు అందించి ఎటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా వచ్చినా నీటి సంఘాలు వచ్చినా ఏదొచ్చినా తెలుగుదేశం పార్టీకి మీరు తోడుగా ఉండండి. మేము పనిచేస్తాం, మేము ఉట్టిగా అడగడం లేదు. పనిచేసి ప్రతి ఒక్క ఎవరైతే జనాభా ప్రాతిపదికన ఎవరు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసేలాగా మేము ప్రయత్నం చేస్తాం. మేము చరితమ్మ గారు, వెంకటరెడ్డి గారు వేరే బిజినెస్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి అని వేరే ఊర్లలో ఉండేవాళ్ళు కాదు. అనుక్షణం 24 గంటలు తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, మన పాణ్యం ప్రజల కోసం ఇక్కడే కర్నూలులోనే ఉంటారు. మనది ఒకటే పెద్ద నియోజకవర్గం. మీరు అన్నట్టు 3.5 లక్షల ఓట్లు. కర్నూలు టౌన్ అయితేనేమి, పల్లెలు అయితేనేమి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోయేదానికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించేలాగా మీరు అందరూ సహకారం ఇవ్వండి. ఈ రోజు ఎట్లయితే మన ఉలిందకొండ పాత వైభవాన్ని తీసుకొచ్చినారో అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో మీరు ముందుకెళ్ళండి. మనము ఇంకా అపోజిషన్ అనేది లేకుండా చేద్దాము. వాళ్ళు సొంత లాభాల కోసం సొంతంగా చెరువులు తవ్వుకోవాలన్నా, ఎక్కడైనా ల్యాండ్లు దొరికితే ల్యాండ్లు వేసేయాలన్నా అని వాళ్ళకు పనిచేసినారు తప్ప ప్రజల కోసం ఎప్పుడూ పనిచేయలేదు. ఈ రోజు చూడండి, 1 నెల రోజులు మన ఎమ్మెల్యే చరితమ్మ గారు సుపరిపాలన తొలి అడుగు అనే భాగంలో ప్రతి రోజు తిరిగారు. ఈ రోజుకి 1 నెల రోజులు కంప్లీట్ అయిపోయింది. అంటే ప్రజా అధికారంలో ఉన్నా కూడా మా నాయకుడు మనందరినీ మనం ప్రజా నాయకులం కాదు, ప్రజా సేవకులం అని గుర్తు చేస్తూ అందుకోసమే మీరందరు ప్రజల్లో తిరగండి. మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పండి. మనం చాలా కష్టాల్లో ఉన్నా కూడా ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఇంకా చేస్తాం. ఇది ఒక తొలి అడుగు మాత్రమే. అందుకే మీరందరూ ఎప్పుడు మాకు తోడుగా ఉండండి. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి తోడుగా ఉండండి. ఎన్ని సమస్య ఉన్నా కొన్ని వెంటనే పూర్తయ్యేవి ఉంటాయి, కొన్ని సమస్యలు టైం పట్టొచ్చు, అవి కూడా చేస్తాం. ముఖ్యంగా నేనైతే యువతకు, నిరుద్యోగ యువకులందరికీ మన నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఉద్యోగం ఇప్పించడానికి మా సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం. వస్తాయి.
తల్లిదండ్రులు కూడా ఎలక్షన్లప్పుడు అందరూ కూడా పిల్లల్ని చూసుకోండి, మేము ఎలాగో డెవలప్ అయ్యాము, మాకేదో ఒకటి ప్రభుత్వం చేస్తుంది, మా పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు సెట్ అయితే మేము బాగుంటాం అన్నది మాకు ఇంకా క్లియర్ గా గుర్తుంది. అలాగే అదే మా ఉద్దేశం కూడా, మేము దాని ప్రకారంగానే ముందుకు పోతున్నాం. మరొకసారి పెద్దలు, ఇంకొకటి చరిత్ర ఉంది. నేను ఎలక్షన్లకు వచ్చినప్పుడే చెప్పిన ఉలిందకొండ గ్రామం గురించి. ఉలిందకొండ గ్రామం నుంచే తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టాలనేది నిర్ణయించడం జరిగింది. అది మన బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయనకున్న ఎన్టీ రామారావుతోని ఉన్న సన్నిహితంతోని ఆయన చెప్పడం, ఆయన చెప్పినట్లే డేట్ ప్రకారంగా చేస్తే ఈ రోజు ఒక్క రాష్ట్రాలే కాదు దేశ ప్రపంచంలోనే మన పార్టీ ఇంత పెద్ద కీర్తి తెచ్చుకుంది. దానికి పునాది ఉలిందకొండలోనే పడింది. అలాంటి పెద్ద వ్యక్తిని కొందరు చిల్లరగాళ్ళు, అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి ఇష్టం లేదు, వాళ్ళు మాట్లాడిపోయినారు. అంత పెద్ద వ్యక్తులని, ప్రజల కోసం అంత మంచిగా పనిచేసిన వాళ్ళని మీరే ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ చాలా బలపడింది పాణ్యం నియోజకవర్గంలో, అలాగే నంద్యాల జిల్లా వైడ్ గా. దాన్ని అట్లే మెయింటైన్ చేస్తాం. మా మిత్రులు, జనసేన మిత్రుల్ని, బీజేపీ మిత్రుల్ని కలుపుకొని ముందుకు పోతాం. మీ అందరి సహకారం కావాలి. అట్లాగే ఈ రోజు ముఖ్యంగా రుణాలు బాగా ఇవ్వాలని రమణ గారికి నేను ఆశిస్తూ, మన రైతులందరికీ వెంటనే కావాల్సిన వాళ్ళకి సహకారం మేము అందిస్తాం. మళ్ళీ మీరందరినీ మళ్ళీ కూడా కలుసుకుంటాం. థ్యాంక్ యూ.
మేమందరము షోరా లాడ్జ్ దగ్గర నకిలీ మందులు అమ్ముతున్నట్టు నాగార్జున రెడ్డి అనే సిటిజన్ నంద్యాల టౌన్ నుంచి కంప్లైంట్ చేశారు. దాని మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ప్రజలు చాలా మంది ఆ నకిలీ వైద్యుల దగ్గర మందులు తీసుకుంటున్నారు. కానీ ఆ మందుల మీద అతనికి ఎటువంటి అవగాహన లేదు. అతను 10వ తరగతి మాత్రమే చదివాడు, ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి ఆయుర్వేదం చదివిన సర్టిఫికేట్ అతని దగ్గర లేదు. సో ఇతను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నాడని ప్రజలు చెప్పారు. అతను ఇస్తున్న మందులు చూసినప్పుడు అవన్నీ నకిలీ మందులు అని తెలిసింది. దేని మీద కానీ ఎటువంటి లేబుల్ లేదు. అంటే ఏ మందు దేనికి పనిచేస్తుంది, ఏ మందు ఎంత వాడారు, ఎంత పోషణలో వాడారు అనేది లేదు. సో ప్రజలందరూ ఈ ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఏ మందులైనా, ఆయుర్వేద మందులు కావచ్చు, హోమియో మందులు కావచ్చు, అలోపతి మందులు కావచ్చు, ఎవరైనా మన నంద్యాల జిల్లాలో మరియు నంద్యాల పట్టణంలో క్వాలిఫైడ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మీకున్న ప్రాబ్లమ్స్ కి అలా చదువుకున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీ కంప్లైంట్ చెప్పి దానికి అనుగుణంగా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇతను 10వ తరగతి కూడా చదవలేదు, ఏం మందులు ఇచ్చేది అతనికి తెలియదు. అతను అన్ని మందులకి ఒక పింక్ మాత్ర, ఒక గ్రీన్ మాత్ర, ఒక తెల్ల మాత్ర ఇస్తున్నాడు, 4 రకాల పళ్ళు ఇస్తున్నాడు. సో దాంట్లో ఏముండేది తెలియదు. మీ జబ్బు గురించి అతనికి ఏం అవగాహన ఉంటుందని మీరు అతని దగ్గర కొనుక్కుంటున్నారు. సో ఈ నకిలీ మందులు వాడడం వల్ల మీ శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఎక్కువ రోజులు ఈ కల్తీ మందు వాడడం వల్ల మీ కిడ్నీల మీద ప్రెజర్ పడి ఈ రోజు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత మీకు ఇబ్బంది కలుగుతుంది, లేదా మీ ఎముకలు బలహీనం అవుతాయి, లేదా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోతుంది, వేరే జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు తీసుకున్న ఈ మందు ఒక నెలలో మీ జబ్బు పాడు కాలేదు కదా, ఆ మాత్ర తీసుకుంటేనే మీకు బాగుంటుంది. అంటే ఏమని ఆ మాత్రలోనే ఏదో పవర్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ పవర్ మీ శరీరానికి దుష్పరిణామాలను కలిగించేది, అది లాంగ్ రన్ లో మీకు ఇబ్బంది కలిగించేది. సో ప్రజలందరూ దయచేసి మీ జబ్బులకు తగినంటే దీంట్లో ఇతను చెప్పడము మోకాల నొప్పులు, నడుము నొప్పులు వీళ్ళే ఎక్కువ వస్తున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ నొప్పులు దేని వల్ల వస్తున్నాయో అతనికి తెలియదు. అతను ఇచ్చే మందు ఏ నొప్పికి తగ్గిందో తెలియదు. సపోజ్ మోకాల నొప్పి ఎందుకు వచ్చాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే వస్తాయి, ఎముక అరిగితే వస్తుంది, గుజ్జు తగ్గితే వస్తుంది, లేదా పక్కన లిగమెంట్ టేర్ అయితే వస్తుంది, లేదా మనం ఓవర్ వెయిట్ ఉంటే వస్తుంది, లేదా అన్కంట్రోల్ డయాబెటీస్ లోనే నొప్పులు వస్తాయి. సో ఇది ఏ విధమైనటువంటి నొప్పి ఉంది అనేది అతనికి అవగాహన లేదు. కానీ గుడ్డిగా మీరు అతని దగ్గర మందులు తీసుకుంటున్నారు. దీనివల్ల మీరు నిజంగా డయాబెటీస్ అయితే మీ డయాబెటీస్ అన్కంట్రోల్ గానే ఉంటాయి, ఇంకా 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 షూట్ అవుట్ అవుతుంది. అదే మీకు థైరాయిడ్ ఉంది, ఈ మందులు వాడారనుకోండి, థైరాయిడ్ వల్ల ఆల్రెడీ ఎముక బలం తక్కువ ఉంటుంది, ఆస్ట్రోబ్లాస్టిక్ చేంజెస్ జరగవు. సో ఈ కెమికల్ మీరు వాడడం వల్ల ఇంకా ఇంకా ఎముక పలుచగా అయిపోతుంది. సో ఇలా తెలిసి మీరు అనారోగ్యాన్ని పొందుకుంటున్నారు. సో ఇది మంచిది కాదు, మీ ఆరోగ్యాల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది. సో ప్రతి మండలంలోనూ మీకు ఆయుర్వేద మందులు వాడాలని ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే, లేదా హోమియోపతి మందులు వాడాలని ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ప్రతి మండలంలోనూ ప్రతి PHCలోనూ ఏదో ఒక ఆయుష్ సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు అక్కడికి వెళ్ళి వైద్యుని సంప్రదించి దానికి తగిన మందులు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాము. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. పెద్ద నరసింహులు అతని భార్య ఇద్దరు వచ్చారు. ఒక సెట్ కి 600 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక దానిలో 30 మాత్రలు 2 రకాలు ఉంటాయి, పింక్ మాత్ర, వైట్ మాత్ర, 2 కెమికల్సే. తర్వాత 2-3 పౌడర్లు ఇస్తాడు, అవి కెమికల్సే. ఒక బాటిల్లో చిన్న ఆయిల్ ఇస్తాడు. సో అన్నిటి మీద నిద్రమత్తులో కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ట్రక్ గోవిందపల్లి సమీపంలోని గణేష్ గోడౌన్ దగ్గర మహారాష్ట్ర నుండి వస్తున్న అశోక్ లేలాండ్ ట్రక్ అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొనింది. ఈ ప్రమాదంలో 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. దయచేసి ప్రయాణం చేసేవారు నిద్ర వస్తే కాస్త రెస్ట్ తీసుకుని ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నాం.
పేరాయిపల్లె మెట్ట వద్ద కారు బోల్తా స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. తిరుపతి నుండి తెలంగాణ వెళ్తుండగా పేరాయిపల్లె మెట్ట వద్ద లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో డివైడర్ పై బోల్తా పడినట్లు సమాచారం. లారీ డ్రైవర్ ఆపకుండా ఫాస్ట్ గా వెళ్లినట్లు తెలుస్తోంది. అందరూ కలిసి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. లోపల ఎవరైనా ఉన్నారా? ఏం చెప్పారా పడి ఆపరే. ఆళ్ళగడ్డ రోడ్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి. జిఎస్ న్యూస్ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.